ఆదివాసీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి ప్రపంచ ఆదివాసీలకి నా తరపున ఆదివాసీ సమాజం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మాట్లాడేది క్లియర్ ఉందా? రీసౌండ్ క్లియర్ ఉందా? చెప్పండి, వినబడుతుందా మంచిగా? ఓకే. ఈరోజు మన ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ముఖ్య అతిథులకు వచ్చినటువంటి కలెక్టర్ గారికి, ఏపీఓ గారికి, అలాగే ఇతర అధికారులకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ప్రోగ్రాం చేయడం, అలాగే మన కలెక్టర్ గారు ఇక్కడ ఆసీనులు కావడం మన అదృష్టంగా భావించాలా. ఎందుకంటే ప్రపంచంలో ఆదివాసులకు ఉన్నటువంటి సమస్యలని, ప్రపంచంలో ఆదివాసులకు ఉన్నటువంటి హక్కులని ఈరోజే మనం చర్చించుకోవాల్సిన విషయం మీకు తెలిసి ఉండాలా. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసీ హక్కులు, చట్టాలు, సమస్యల గురించి ఒకరోజు ప్రత్యేకంగా చర్చించుకోవాలా అని ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆగస్టు 9న ప్రపంచంలోని మేధావులు నిర్ణయించడం జరిగింది. అందుకే మన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలని ఈరోజు మనం ఈ వేదికగా మనకి ఇక్కడ జరిగేటటువంటి అన్యాయాలని, మన హక్కులని ఏమన్నా వయలేషన్ జరిగితే మన అధికారుల దృష్టికి తీసుకుపోవడానికి దాని ప్రచార మాధ్యమాలు ఏంటి, మనం ఏ విధంగా అధికారుల దృష్టికి తీసుకుపోవాలనేదే నా ప్రసంగ ఉద్దేశం. చెప్తా, వినాలా, అందరూ శ్రద్ధగా వినాలా. కొద్దిగా టైం పడుతుంది, ఆఫీసర్లు కూడా కొద్దిగా టైం తీసుకొని మన్నించాలా. ఎందుకనంటే చాలా సమస్యలు ఉన్నాయి. అవసరమైతే ఆఫీసర్లు నేను చెప్పే పాయింట్స్ని నోట్ కూడా చేసుకుంటే మంచిది అనుకుంటున్నా. ఎందుకంటే వ్యాలిడ్ పాయింట్స్ చెప్తాను నేను. ఎందుకంటే ఇక్కడ నేను పర్సనల్గా ఇక్కడ జరిగేటువంటి అన్యాయాలని, చట్ట ఉల్లంఘనలని నేను గుర్తించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు అనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ వినాలా, అల్లరి చేయొద్దు, దయచేసి వినాలా. ఈరోజు మన ప్రాంతంలో ప్రధానంగా పీసా చట్టం ఉంది. పీసా చట్టంలో మనం ఏం చేయాలంటే పీసా చట్టం ద్వారా మన హక్కులని, మన చట్టాలని, మనకున్నటువంటి సమస్యలని అధికారుల దృష్టికి తీసుకుపోవాలంటే మనమే పీసా చట్టాన్ని అమలు పరుచుకోవాలా. అదే స్వయం పాలన. స్వయం పాలన అంటే తెలుసా మీ అందరికీ? తెలుసా? మన ముఖ్యమంత్రి గారి పేరు తెలుసా మీ అందరికీ? ఏం పేరు చెప్పండి, ముఖ్యమంత్రి గారి పేరు చెప్పాలా, అందరూ చెప్పాలా? రేవంత్ రెడ్డి. ప్రధానమంత్రి పేరు చెప్పాలా? ప్రధానమంత్రి పేరు చెప్పండి. నరేంద్ర మోడీ. మన రాష్ట్రపతి పేరు ఏం చెప్పండి? రాష్ట్రపతి పేరు చెప్పట్లే. మన గవర్నర్ పేరు చెప్పండి. తెలుసా? తెలియదు. రాష్ట్రపతి పేరు కూడా తెలియదు. అదే మనకి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం. ఎందుకంటే ఈ ప్రాంతంలో అంటే భారతదేశంలో 11 రాష్ట్రాల్లో పీసా చట్టం ఉంది. ఈ పీసా చట్టం కంటే ముందు భారత రాజ్యాంగంలో మనకు ప్రత్యేకమైనటువంటి భూభాగాన్ని కేటాయించడం జరిగింది. ఆ భూభాగాన్ని ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతం అంటాం మనం. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి. ఈ ప్రత్యేకమైనటువంటి హక్కులు మనం అమలు చేసుకోవడానికి పీసా చట్టాన్ని తీసుకురావడం జరిగింది.
ఈ పీసా చట్టం అంటే మనకు మనమే మన గ్రామంలోని ఓటర్లు మాత్రమే పాల్గొని మన సమస్యలని అధికారుల దృష్టికి తీసుకుపోవడమే పీసా చట్టం ఉద్దేశం. కానీ ఇక్కడ పీసా చట్టం అంటే అధికారులు కూడా హాజరవుతున్నారు. అది ఇక్కడ ఉన్నటువంటి చట్ట ఉల్లంఘన. పీసా చట్టంలోని సెక్షన్ 4 క్లాస్ 1 ప్రకారం పీసా చట్టంలోని సెక్షన్ 4 క్లాస్ 1 ప్రకారం ఆ హ్యాబిటేషన్లోని ప్రజలు ఓటు హక్కు కలిగిన వాళ్ళు మాత్రమే పీసా గ్రామ సభకి హాజరు కావాలా. అంతేగాని ఏ అధికారి కూడా ఆ పీసా గ్రామ సభకు హాజరు కావద్దు. అది మన ప్రాంతంలో వైలేషన్ జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు స్పందన లేదు దాని మీద. అనేక సార్లు దాని మీద కూడా మన సంఘాల తరఫున రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. కానీ ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు. అలాగే ఇంకా ఇక్కడ పిల్లలు ఉన్నారు. అందరూ పిల్లలకి స్కూల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. ఇక్కడ దాదాపు మనకి 500 మీటర్ల దూరంలో ఒక స్కూల్ ఉంది. మన గిరిజన పిల్లల స్కూల్ ఉంది. అక్కడ ఎంత దారుణం ఉన్నదంటే పిల్లలు అన్నం తినడానికి ముక్కు మూసుకొని అన్నం తినాల్సిన పరిస్థితి వస్తుంది. ఐటీడీఏ పీఓ గారు ఒక్కరోజు కూడా అక్కడికి పోయి విజిటింగ్ చేయలేదు. పిల్లలు ముక్కున వేలేసుకొని అన్నం తినే పరిస్థితి ఎందుకు వచ్చింది ఆలోచించాలా. అంటే ఎంత దారుణము. ఐటీడీఏకి ఆమడ దూరంలో లేనటువంటి ఆశ్రమ స్కూళ్ళల్లో విజిటింగ్ లేకపోతే ఇక్కడ ఏం పరిపాలన జరుగుతూ ఉంది. ఎందుకంటారా ఈ మాట అంటే పిల్లలు మనవాళ్ళు. అదే పిల్లలు ఇతర కులస్తుల పిల్లలు అయితే అట్లా ఉంటుందా ఆలోచించాలి మనలందరూ. ఎంత దారుణం అంటే పిల్లలు ముక్కు మూసుకొని అన్నం తింటారంటే మనము ఎంత దారుణమైన పరిస్థితిలో మనకి ఇక్కడ అటువంటి చట్టాలకి ఉల్లంఘన జరుగుతుందో ఆలోచన చేయాలి. ఎందుకంటే పిఓ గారు 30 రోజులలో 15 రోజులు విజిటింగ్ చేయాలా. గ్రామాలలో విజిటింగ్ చేయాలా, బడులలో విజిటింగ్ చేయాలా. 5 రోజులు గ్రామాలలో పడుకోవాలి పిఓ గారు. మీరు ఎక్కడైనా చూసినా పిఓ గారిని 5 రోజులు గ్రామాలలో పడుకున్నది కానీ ఒకరోజు బడిలో పడుకున్నది కానీ చూశారా మీరు పిఓ గారిని? మరి ఎందుకు జరగట్లేదు? ఈ చట్టాలని ఉల్లంఘన ఎందుకు చేస్తున్నారు? జీవో నెంబర్ 57 ఉంటుంది సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్లో. దాంట్లో 28వ కాలంలో చెప్పబడుతుంది ఏమంటే ఫోర్త్ నైట్లో ఖచ్చితంగా 5 డేస్ ఖచ్చితంగా విజిటింగ్ చేయాలా. పిఓ గారు బళ్ళలకు పోవాలా. అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళ మెనూ నడుస్తుందా లేదా, వాళ్ళకి ఏ విధంగా పిల్లలకి చదువు చెప్తారు, వాళ్ళ వసతులు ఎట్టున్నాయి, అవన్నీ చూడాలి. కానీ చూడట్లేదు. ఎంత దారుణం అంటే ఐటీడీఏకి ఆమడ దూరంలోనే విజిటింగ్ చేయకపోతే ఐటీడీఏ పరిధి మహబూబాబాద్ జిల్లా, ములుగు జిల్లా, ఈ దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా చాలా పెద్ద ప్రాంతం ఉన్నది. భూపాలపల్లిలో కూడా కొంత ఉన్నది. అయినా కూడా ఎక్కడ విజిటింగ్లు లేవు. ఎంత దారుణం ఇది. ఏమైతుంది మన పరిపాలన ఆలోచించాలా. ఇంకొకటి, నిన్న మొన్న ఆంధ్రప్రభ పత్రికలో 2-3 రోజులు కథనాలు వచ్చినాయి. ఏమొచ్చినాయి అంటే షెడ్యూల్ ఏరియాలో అక్రమంగా ఎన్టీఆర్ చట్టానికి విరుద్ధంగా బహుళంతస్తుల నిర్మాణాలు కడుతున్నాయని చెప్పేసి వచ్చినాయి. ఏ రోజు కూడా అవి వచ్చిన తర్వాత కూడా విజిటింగ్ లేదు కనీసం. ఎంత దారుణం అంటే విజిటింగ్ కూడా లేకపోవడం కాక మరి షోకాజ్ నోటీసులు ఇచ్చిరో లేదో తెలియదు. కానీ కనీసం విజిటింగ్ పోయి కనీసం పేపర్ గీయడానికైనా మళ్ళీ దాని మీద ఖండనీయడానికి కూడా అధికారులు సాహసించినటువంటి పరిస్థితి. ఎంత దారుణం. ఎస్డిసి కోర్టు ఉంటుంది. ఎస్డిసి కోర్టుకి ఏ అధికారిని నియమించారు. ఎప్పుడు కూడా ఇన్ఛార్జ్ ఆఫీసరే ఉంటారు. ఆ ఇన్ఛార్జ్ ఆఫీసర్ రాడు. ఎస్డిసిలో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా భూ సమస్యలే ఉంటాయి. భూ సమస్యలని ఎవరు ఇక్కడ చేయాలి? పిఓ గారిని అడిగితే ఆర్టీఓ గారి దగ్గరికి పోయి అడగండి అంటారు.
ఎంత దారుణం. పిఓ గారిని అడిగితే ఆర్టీఓ గారి దగ్గరికి పోయినాక పిఓ గారు ఇక్కడ ఎందుకు? కాంపిటెంట్ అథారిటీ పిఓ గారే ఇక్కడ. ఎస్డిసి కోర్టు ఉందా లేదా కూడా అర్థం కావట్లే. ఇవన్నీ కూడా మనకు జరుగుతున్నటువంటి చట్టాల ఉల్లంఘన. దాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలా. అందుకే ఈ రోజుని కేటాయించడం జరిగింది. మనకున్నటువంటి చట్టాలకి ఉల్లంఘన, మన చట్టాలకు ఉన్నటువంటి హక్కులు మనం అడగాల్సిన పరిస్థితి ఏ విధంగా మనం అడగాలని తెలుసుకోవడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే ఇట్లాంటి సభలకి ఖచ్చితంగా హాజరు కావాలా ప్రజలందరూ. అప్పుడే మనకు జరిగేటటువంటి అన్యాయాలని ప్రజల అధికారుల దృష్టికి తీసుకుపోగలుగుతాం. ఇంకా ఉంటుంది 2006 అటవీ హక్కుల చట్టం. ఈ చట్టం ప్రకారం గిరిజనులు వాళ్ళ ఇల్లులో వేసుకోవడానికి కొద్ది ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుంటే దాని దగ్గరికి అధికారులు పోతారు. కానీ 100 ఎకరాలు గిరిజనేతరులు ఆక్యుపై చేసుకుంటే అక్కడికి పోవట్లేదు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి చూడండి. అందుకే చెప్తా, స్వయం పాలన అంటే పీసా చట్టం ప్రకారం అధికారులకి షెడ్యూల్ ఏరియాలో రైట్ లేదు. అధికారులకు ఎవరికి రైట్ లేదు. భూముల మీద కూడా ఎంఆర్ఓకి రైట్ లేదు. ఎంఆర్ఓకి ఇక్కడ షెడ్యూల్ ఏరియా భూముల మీద నిర్ణయం తీసుకునే అధికారం లేదు. అదే పీసా చట్టము, అదే స్వయం పాలన. సెక్షన్ 8 క్లాస్ 1 పీసా చట్టంలో ఏం చెప్తుందంటే, పట్టాదారుల భూములు కూడా పట్టాదారులే అనుభవిస్తున్నారా లేదంటే గిరిజనేతరులు అనుభవిస్తున్నారా? సెక్షన్ 8 క్లాస్ 4లో స్పష్టంగా రాయబడ్డది. గిరిజనేతరులు గిరిజనుల అమ్మాయిలను చేసుకొని ఆ గిరిజనుల భూములని గిరిజనేతరులు అనుభవిస్తున్నారా? అనుభవిస్తే ఆ భూముల మీద కూడా నిర్ణయం తీసుకునే అధికారము ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సభ ప్రజలకే ఉన్నది. ఇవన్నీ కూడా ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. ఇవన్నీ అంటే దాని మీద ఇప్పుడు అక్కడ సెక్షన్ 2లో చెప్తారు. ఏం చెప్తారంటే, బంజరు భూములు, కాలువలు, ఇంకా ఇతర భూములకు సంబంధించిన అధికార దాని మీద ప్రణాళిక చేయాల్సిన హక్కు కూడా పీసా చట్టానికే ఉంది. అది ఆ గ్రామ ప్రజలకే ఉంది. ఇది మొత్తం కూడా అధికారులు చట్టాన్ని తెలుసుకోవాలా. ఆ చట్టాన్ని తెలుసుకొని ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రయత్నం చేయాలా. మన కలెక్టర్ గారు మంచి యాక్టివ్గా పనిచేస్తున్నారు. కానీ మన ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి అధికారులు పనిచేయట్లేదని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు ఆ కథనాలు వచ్చినా కూడా బిల్డింగుల మీద నోటీసులు లేకపోగా కనీసం విజిటింగ్ లేదు. ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి హాస్టల్స్లో ఎక్కడా విజిటింగ్ లేదు. ఆ విద్యార్థుల పరిస్థితి గందరగోళం. ఇవన్నీ చూస్తుంటే ఐటీడీఏ ఎక్కడ పని చేయట్లేదు. ఐటీడీఏకి సర్వ హక్కులు ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో ఐటీడీఏకి సర్వ హక్కులు ఉన్నాయి. కానీ ఐటీడీఏ అధికారులు మొహం చాటేస్తున్నారు. ఎంత దారుణం అంటే, మనకి ఇంకొకటి నేను ఇందాక 5 పేర్లు అడిగిన, ముఖ్యమంత్రి పేరు, ప్రధానమంత్రి పేరు, రాష్ట్రపతి, గవర్నర్ పేరు ఎందుకు అడిగినా అంటే, మన పరిపాలన డైరెక్ట్గా ప్రభుత్వం చేయడానికి లేదు. మన పరిపాలన మొత్తం కూడా ఐటీడీఏ చేతనే జరగాల. ఐటీడీఏ అధికారే మనకు బాసు. ఆ తర్వాత ఐటీడీఏ తర్వాత మన కలెక్టర్ గారు దానికి చైర్మన్గా ఉంటారు. మన పిఓ గారు చేయకపోతే మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవాలా. అప్పటికి చేయకపోతే గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలా. ఇవన్నీ కూడా ఇంకొకటి ఏమంటారంటే, ఐటీడీఏ అధికారులు పనిచేయాలా. ఐటీడీఏ అధికారులు పనిచేయాలంటే డబ్బులు కావాలా. డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? గవర్నమెంట్ నుంచి డబ్బులు రావట్లేదు అంటారు. ఎందుకంటే ఇక్కడ ట్రైబల్ సబ్ ప్లాన్ ఉంటుంది. ఈ ట్రైబల్ సబ్ ప్లాన్ నుంచి నిధులు వస్తాయి. ఆ నిధులు రావాలంటే మన పిఓ గారు విజిటింగ్ చేసి సమస్యలని ఐడెంటిఫై చేసి ఆ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకపోతే కదా దాని మీద ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇంత డబ్బు పెట్టాలనేది వాళ్ళు నిర్ణయించడానికి. మన సమస్యలని గవర్నర్ గారి దృష్టికి తీసుకపోతే గవర్నర్ గారు
దాని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారు. కానీ ఇది జరగట్లేదు. ఎంత దారుణం అంటే మన సమస్యలనే ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే మనకు డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ట్రైబల్ సప్లాన్ నిధులకి ఇంకా డబ్బులు కేటాయించాలంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చూపించాలి కదా ప్రభుత్వానికి. అది చూపించకపోతే మనకు డబ్బులు రావు. మనం ఏదైనా వస్తువు కొనాలంటే దానికి తగ్గట్టుగా డబ్బులు మన దగ్గర ఉండాలి. అదే ట్రైబల్ సప్లాన్ నిధులు అంటే మనం ఇక్కడ ఉన్నటువంటి సమస్యలని దానికి ఇంత ఎస్టిమేషన్ అవుతుంది అని చెప్పేసి మనం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలా. అట్లా ప్రతి 3 నెలలకు ఒకసారి ఐటీడీఏ పిఓ గారు గవర్నర్ గారికి ఇవ్వాలా త్రూ కలెక్టర్ గారు. కానీ ఎక్కడ నాకు తెలిసైతే ఆ పద్ధతిలో జరగట్లేదని నేను అనుకుంటున్నా. అందుకే ట్రైబల్ సప్లాన్లు వాళ్ళ ఇష్టం ప్రకారమే పడుతున్నారు తప్ప మనకు అనుకూలంగా పెట్టట్లేదు. ఆ సప్లాన్ నిధులు రాకపోవడం వల్లనే ఐటీడీఏలోని 29 శాఖలు ఉండాలా, కానీ ఇప్పుడు 29 శాఖలు పనిచేసే పరిస్థితి లేదు. అవి సుప్తావస్థలో ఉన్నాయి. దానికి ఒకటే ఉదాహరణ, ఐటీడీఏ నుంచే అగ్రికల్చర్ వస్తువులు అగ్రికల్చర్ వాళ్ళకి అన్నీ ప్రొవైడ్ చేయాలా, కానీ ఐటీడీఏ నుంచి అగ్రికల్చర్కి సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ ఐటీడీఏ నుంచి ప్రొవైడ్ చేసిన అగ్రికల్చర్ వస్తువులు కానీ ఏం లేవని నేను భావిస్తున్నా. అది అందరి ప్రజలకు కూడా తెలుసు, ఐటీడీఏ వాళ్ళకి ఇంకా తెలిసి ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం. అందుకోసమే ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున మనం ఖచ్చితంగా ఇవన్నీ మనం తెలుసుకోవాలా, ప్రశ్నించాలా, మనకున్నటువంటి చట్టాల్ని ప్రశ్నించాలా. ఇంకొకటి అద్భుతమైన విషయం చెప్తా, 170 ఉంటుంది. 170 చట్టం అందరికీ తెలుసా? ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ భూములని గిరిజనేతరులు ఆక్యుపై చేసుకుంటే ఎంఆర్ఓ గారు ఏం చేస్తారు తెలుసా? ఎంఆర్ఓ గారు మనము ట్రైబల్స్ ఆక్యుపై చేసుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఇది ప్రభుత్వ భూమి మీరు పోవద్దు అంటారు. మరి అదే ఆ ప్రభుత్వ భూమిని గిరిజనేతరులు ఆక్యుపై చేసుకుంటే ఎన్టీఆర్లోని సెక్షన్ 6A ప్రకారం, సెక్షన్ 6A(B) ప్రకారం కేసులు పెట్టాలా? మరి ఎందుకు పెట్టట్లేదు? ఏ అధికారైనా, ఏ ఎంఆర్ఓ అయినా ఒక్కసారైనా ఈ 1/70 1970 ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఏ అధికారైనా ఎన్టీఆర్ చట్టం ప్రకారం ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసుకున్న గిరిజనేతరుల మీద ఒక్క కేసైనా పెట్టిరా? మీరు రికార్డు చూడండి. అది పట్టదగిన నేరం, కాగ్నైజబుల్ అఫెన్స్, కఠిన కారాగార శిక్ష ఉంటుంది దానికి. కానీ లేదు, ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా లేదు. ఎంత దారుణం అంటే ఇది ప్రజల్లో అవేర్నెస్ లేక, ఆ అవేర్నెస్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కల్పించక మనకు జరుగుతున్నటువంటి ఇలాంటి ఘోరమైనటువంటి అన్యాయాలు ఉన్నాయి. ఇంకొకటి తెలుసా, గిరిజనేతరులకి 1/70 చట్టం ప్రకారం వాళ్ళు ఒకరి పేరు మీద, నేను ఇక్కడే ఐటీడీఏ ఏటూరు నాగరం పరిధిలో చూసిన, 1969లో ఒకరికి భూమి ఉన్నది అని రాపించింది. ఉత్తగా ఒక అగ్రిమెంట్ పేపర్ మీద రాపించారు. దానికి పట్టా లేదు, గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి కాగితాలు లేవు. కానీ ఎస్డిసి కోర్టు ఏమిచ్చింది తెలుసా? గిరిజనేతరుడికి అనుకూలంగా ఎస్డిసి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇంకో విషయం తెలుసా, పేసా చట్టం ప్రకారం ఎస్డిసి కోర్టు కూడా పేసా గ్రామ సభ తీర్మానం మేరకే ఎస్డిసి కోర్టు ఉత్తర్వులు ఉండాలి. ఆ ఉత్తర్వులని పేసా గ్రామ సభకి ఇవ్వాలి. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే 5 సంవత్సరాలు పేసా గ్రామ సభ కాల పరిమితి ఉంటుంది. ఉపాధ్యక్షుడిని పేసా కార్యదర్శిని ఎన్నుకోవాలా. కానీ ఇప్పటి వరకు పేసా గ్రామ సభల కాల పరిమితి అయిపోయి 1 year అయిపోయింది. అయితే ఇప్పటి వరకు మనం ఎక్కడ కూడా ఆ పేసా గ్రామ సభల కాలపరిమితిని అయిపోయినాక కూడా ఎన్నుకోలేదు. ఎంత దారుణం అంటే మరి పిఓ గారు ఎక్కడ పనిచేస్తున్నారో అర్థం కావట్లే. చట్టం ప్రకారమే 5 సంవత్సరాల తర్వాత కొత్త పేసా గ్రామ సభలను ఎన్నుకోవాలా, ఇప్పటి వరకు ఎన్నుకోలేదు. దాని మీద రిప్రజెంటేషన్ ఇచ్చారు, అయినా కూడా ఎన్నుకోవట్లే. మరి ఇక్కడ పేసా చట్టం ప్రకారమే ప్రతి పని జరగాల, ఓన్లీ వైన్ షాపులకి, ఇసుక గ్రామ సభలకి కాదు. అన్ని పనులు కూడా పేసా గ్రామ సభ తీర్మానాల మేరకే జరగాల.
కానీ ఎక్కడ కూడా ఇది జరగట్లేదు. అంటే పీసా గ్రామ కమిటీలే లేనప్పుడు మరి ఇక్కడ ఎట్లా పరిపాలన చేస్తారు? రోడ్డు పోయాలన్నా, బోర్ వేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా, ఇంటి నెంబర్ ఇవ్వాలన్నా పీసా గ్రామ సభ తీర్మానమే చేయాలా? పీసా గ్రామ సభ తీర్మానం లేకుండా ఏ ఒక్కరికి ఇంటి నెంబర్ ఇవ్వడానికి లేదు, భూ బదలాయింపు చేయొద్దు, ఏమి చేయడానికి లేదు. మరి పీసా గ్రామ సభ తీర్మానాలు కమిటీ లేకుండా ఎట్లా పరిపాలన చేస్తారో మీరు అర్థం చేసుకోవాలా. ఖచ్చితంగా అధికారులను ప్రశ్నించాలా. ఇప్పటికైనా ఈ చట్టాల మీద మీరు అవేర్నెస్ కండి, ప్రజలని అవేర్నెస్ చేయండి. చేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులని ఆ చట్ట ప్రకారం ఎందుకు పని చేయట్లేదని నిలదీయండి, ధర్నాలు చేయండి, రాష్ట్ర చేయాల్సిందే. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు ఇంప్లిమెంట్ కావు. అందుకనే ఇలాంటి అనేక అవాంతరాలు జరుగుతున్నాయి మన చట్టాలకు. కాబట్టి మీరు ఖచ్చితంగా నడుం బిగించాలా, ఉద్యమాలు చేయాలా. అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి, ఈ ప్రాంత చట్టాలు ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయి. అంటే ఇక్కడ పీసా చట్టాన్ని స్వయం పాలనని ఎందుకు పెట్టారంటే అధికారులు ఇక్కడ ఉన్నటువంటి చట్టాలని వాళ్ళ పరిధిలో చేయలేకపోతే మనకే అధికారం ఇచ్చారు స్వయంగా. మనం ఆ నిర్ణయాన్ని అధికారులకు చెప్పాలా, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ఎక్కడ ఈ పద్ధతి జరగట్లేదు. ఎంత దారుణం అంటే ఈ దారుణాలు చూస్తే నాకు అప్పుడప్పుడు కడుపు తరలకపోతుంది. ఎంత దారుణం అని జరుగుతుందంటే అసలు ప్రశ్నించాలా, ఏం చేయాలా, ఏడవాలన్న పరిస్థితి. అంత దారుణం ఉన్నది పరిస్థితి. చూడండి, మన గ్రామాలలో ఏ పని చేయాలన్నా, ఈవెన్ మన గ్రామంలోకి అధికారి రావాలన్నా పీసా గ్రామ సభల తీర్మానం మేరకే అధికారి అడుగు పెట్టాలా. కానీ ఆ కమిటీలే లేవు. ఆ కమిటీలే లేకపోతే ఏ రకమైన పరిపాలన జరుగుతుందో అర్థం చేసుకోండి. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ జనరల్ ఏరియాలో జరిగినట్టు అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉంది. ఆ అడ్మినిస్ట్రేషన్ని కరెక్షన్ చేయాలా? అది కరెక్షన్ చేయాలంటే మీరు మొత్తం నడుం బిగించాలా, ఉద్యమాలు చేయాలా, అడ్మినిస్ట్రేషన్ని మార్చాలా. ఐటీడీఏ పరిధిలోకి ఈ ప్రాంత సమస్యలని మొత్తం ఐటీడీఏ ద్వారానే జరగాల, ఐటీడీఏ ద్వారానే పెట్టాలా, ఐటీడీఏ అధికారులే చేయాలా. కానీ జనరల్ ఏరియా లాగా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ జరగడానికి వీల్లేదు. అదే పీసా చట్టం, అదే 1/70 చట్టం, అదే సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్. ఇంకా నాకు అర్థం కాని విషయం ఏంటంటే పీసా చట్టంలో 84 రకాల ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ట్రైబల్ కమిషనర్ గారు 2014లో ఫిబ్రవరి మార్చిలో ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ని ఏ దాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి పిఓ గారు ఇంప్లిమెంట్ చేయలేదు. స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకనంటే ఇంకొక అద్భుత విషయం చెప్తా. పిఓ గారు ఏమంటారంటే మీరు భూముల సమస్య వస్తే ఆర్డీఓ గారి దగ్గరికి పోండి, లేకపోతే గ్రామ పంచాయతీ దగ్గరికి పోండి అంటారు. ఎందుకు గ్రామ పంచాయతీ దగ్గరికి పోవాలా? పిఓ గారికి స్పష్టంగా సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్లో ఫస్ట్ ఇన్స్ట్రక్షనే ఏమిచ్చారంటే ఐటీడీఏ సబ్ ప్లాన్ ఏరియాలోని ప్రతి డిపార్ట్మెంట్ కూడా పిఓ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది అని చెప్పడం జరిగింది. కానీ పిఓ గారికి అది తెలవట్లేదేమో, మరి నాకు తెలవట్లేదు. ఎంత దారుణం అంటే నేను స్పష్టంగా చెప్తున్నా, తెలియకపోతే ఎవరికి తెలియదని మనం అనుకుంటాం, అధికారులకు అన్నీ తెలుసు అని. నేను అట్లని వాళ్ళకి తెలియదని అనను. కానీ ఒకవేళ మేడం గారు చూడకపోతే ఇప్పటికైనా సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ని దయచేసి చూడండి, చూసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఐటీడీఏలోని ఆల్ డిపార్ట్మెంట్స్, పోలీసు, ఫారెస్టు, రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఐటీడీఏ పిఓ గారి అధికారం మేరకు వాళ్ళ ఇష్టం మేరకే సెలవులు కూడా తీసుకోవాలా. తెలుసా? మీ అందరికీ తెలుసా? ఐటీడీఏ పిఓ గారి ఆదేశాల మేరకే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అయితే. ఇక లేదు అనుకుంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే పిఓ గారికి నేను సెలవులో వెళ్తున్నా అని చెప్పేసి పిఓ గారికి లెటర్ కూడా పెట్టాలా? పెడతారా? ఇది తెలియదు. పిఓ గారు దానికి రిజిస్టర్ మెయింటైన్ చేయాలా. ఈ ప్రాంతంలోని ఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు సెలవులు పోయినా కూడా
పిఓ గారికి తెలియజేయాలా. అది సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్లో సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. ఎంత ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులని పని చేయించడంలో స్పష్టంగా పిఓ గారు ఫెయిల్ అయ్యారు. అందులో ఎటువంటి సందేహమే లేదు. ఎందుకంటానా ఈ మాట అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఎల్టీఆర్ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమంటే ఆర్టీఓ గారిని అడగమంటారు. ఇక్కడ ఉన్నటువంటి బడులను విజిటింగ్ చేయండి అంటే నాకు తెలియదు, డీడీఓ గారికి చెప్పండి, డీడీ గారికి చెప్పండి అంటారు. పిఓ గారికి లేదా ఆ హక్కు, లేదా రైట్ లేదా? సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం పిఓ గారే బాస్, పిఓ గారే కాంపిటెంట్ అథారిటీ. ఇవన్నీ కూడా వాయిలేషన్ స్పష్టంగా జరుగుతున్నది. అది ఈరోజు తెలుసుకోవాలా. తెలుసుకొని మనం మళ్ళొక ఆగస్టు 9, 2026కి మనం ఇట్లా కాదు జనాలు రావడం. ఈ హాలు పట్టద్దు, ఈ హాలు పట్టద్దు. అంత జనాలు రావాలా, మన సమస్యలని ప్రజలకు తెలియజేయాలా. మనం సంబరాలు చేసుకొని పోవడానికి కాదు. ఎందుకు అంటానంటే ఈ మాట, సంబరాలు చేసుకోవడానికి ఈరోజు కాదు. మన హక్కులను, చట్టాలను, మన కాల రాస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలను తెలుసుకోవడానికి ఈరోజు తప్పించి మనం సంబరాలు చేసుకోవడానికి కాదు. అంటే ఇక్కడ జరిగేటటువంటి అన్యాయాలు అంత దారుణంగా ఉన్నాయి. చెప్తే నిజాలు చెప్తే ప్రశ్నించే వాళ్ళనే అనగదొక్కే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. అలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9 రోజున మన అందరం స్వేచ్ఛగా మాట్లాడుకోవాలి, మన సమస్యలని మాట్లాడుకోవాలి, మన హక్కులని తెలుసుకోవాలి. ఇలాంటివన్నీ మాట్లాడుకోవాలనే ఆగస్టు 9, 1994లో జెనీవాలో జరిగింది, ఇక్కడ కాదు. దాన్నే ఇప్పుడు ఈరోజు ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నడుస్తాయి. భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగితే ఆ ప్రపంచ ఐక్యరాజ్య సమితే వాళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ చేస్తుంది. అలాంటి 193 దేశాలు ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి కూడా ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటుంది అధికారికంగా. అంటే మనకి ఎంత ఇంపార్టెన్స్ అన్ని దేశాలు ఐక్యరాజ్య సమితి కూడా ఇస్తాయి. ఇంకొకటి అదృష్టమైనటువంటి విషయం ఏంటంటే, ఐక్యరాజ్య సమితి ఏ కులానికి కూడా సంబంధించిన కార్యక్రమాన్ని అధికారికంగా ఐక్యరాజ్య సమితిలో జరగదు. ఓన్లీ ట్రైబల్ గురించి మాత్రమే ఆగస్టు 9న జరుగుతుంది. మనం అది అందరం గర్వపడాల్సిన విషయం. అంత బహిరంగంగా ఒక రోజు మొత్తం కేటాయిస్తాం ఐక్యరాజ్య సమితిలో. ఎంత దారుణం అంటే, మనకు జరిగితే మనకంత ఫేవర్గా బయట దేశాల్లో ఉంది, కానీ ఇక్కడ మనకు అది లేదు. ఇక చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కలెక్టర్ గారికి ప్రోగ్రాం ఉంటుంది. దయచేసి కలెక్టర్ గారు నేను చెప్పినటువంటి సమస్యల మీద ఇక మీరు లోతుగా విశ్లేషణ చేసి ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేలాగా మీరు ప్రయత్నం చేస్తారని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులను ఎవరిని కించపరిచినా కూడా మీరు నన్ను మన్నించాలని. ఎందుకనంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఆవేదనే తప్ప నాకు పర్సనల్గా ఎవరిని అనాలని లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద చెప్పాలనుకొని చెప్పినా దయచేసి మీరందరూ కూడా మన్నించగలుగుతారని, అలాగే మీరందరూ వచ్చే ఆగస్టు 9కి ఒక్కొక్కరు 5-6 తీసుకురావాలా. మన ఆదివాసీల సమస్యలని అధికారులకు తెలియజేయాలంటే పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం కాదు. ఒక రోజున ఆగస్టు 9నే కాదు, ఇంకా మనం అనేక ఉద్యమాల ద్వారా ఈ అడ్మినిస్ట్రేషన్ని మార్చడానికి ప్రయత్నం చేయాలి. చిన్న రిసిప్ట్లు ఇచ్చుడు కాదు, వినతి పత్రాలు ఇచ్చుడు కాదు, మన అడ్మినిస్ట్రేషన్ని ఇక్కడ కంప్లీట్గా మార్చే ప్రయత్నం చేయడానికి మీరందరూ నడుం బిగించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.